హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. టుడే అండి ఈరోజు వీడియోని ఇది సండే పెట్టుకున్నాము, ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పేసి క్లీనింగ్ వ్లాగ్. అర్లీ మార్నింగే సామాన్లన్నీ బయట పెట్టేశానండి. 5 o'clock లేచి తర్వాత పప్పు అన్నం చేసేస్తే మధ్యాహ్నానికి కూడా ఉంటుంది కదా అని చెప్పేసి, ఎందుకంటే స్టవ్ అన్నీ కడగడానికి అన్నీ తీస్తాం కాబట్టి వంట చేయడానికి అవ్వదని చెప్పి ముందే చేసేసానండి. టమోటా పప్పు చేశాను, చాలా సూపర్ టేస్టీగా వచ్చింది. ఇంకెప్పుడైనా నేను ఫుల్ వ్లాగ్లో పెడతాను. ఇది టమోటా పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. బాబు కోసం కాస్త కట్టు తీసానండి. ఇదిగోండి 7 o'clock అయిపోయింది. మొత్తం ఇన్ని ఉన్నాయన్నమాట సామాను. పండగ వచ్చిందంటే వంట అయితే అయిపోయింది. చూపిస్తున్నాను మీకు. పండగ వచ్చిందంటే లేడీస్కి ఎంత పని ఉంటుంది కదండి. చూడండి, ఈ సామాన్లు పెట్టుకోవడమేమో కానీ తోమడంతో ఉంది ఒళ్ళంతా హూనమైపోతుంది. అన్నీ కావాలి ఆడవాళ్ళకి సామాను, కానీ కడిగేటప్పుడు దేవుడు కనిపిస్తామట. రగ్గులు కూడా అన్నీ పిండేశానండి, బెడ్షీట్స్ అన్నీ. ఇది కూడా ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి, అంతే కదండి. అమ్మ కూడా వచ్చింది, హెల్ప్ చేస్తుంది. ఆమె ఇక్కడ గూళ్ళు దులుపుతూ ఉంది. నేను ఇటువైపు ఒక్కొక్కటిగా తీసి పక్కన పెడుతున్నాను సామాను. నేను ఇట్లా తీస్తూ ఉంటే అమ్మ దుమ్ము దులిపి పేపర్లు వేస్తుంది. ఇక్కడ గ్యాస్ దగ్గర అయితే టైల్స్ అన్నీ, ఇవి కూడా మనము తిరువాతలు వేస్తూ ఉంటాం, ఏవైనా జిడ్డుగా అవి పేరుకుంటూ పోతూ ఉంటాయి కదా, దాన్ని బాగా తిక్కుతున్నానండి. అంతే కదా, ఇట్లా క్లీన్గా పెట్టుకుంటేనే కదండి పండగ అంటే. అందుకే మంత్లీ ఒకసారి పండగలు వచ్చేది. అందుకే ఇల్లు ఈ పేరుతో అయినా ఇల్లు శుభ్రమైపోతాయి అని చెప్పేసి. ఇక్కడైతే చాలా ఆయిలీగా ఉంటుందండి, బాగా చేసుకోవాలి. ఆయిలీగా ఉంటుంది ఈ కొంచెం, ఎందుకంటే మనం ఎప్పుడు పోపు పెడుతూ ఉంటాం, తిరువాతలు వేస్తూ ఉంటాం. దాని ఆయిల్ అంతా వెళ్తే అదంతా పేరుకొని పోయి ఉంటుంది టైల్స్ మీద అంతా. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు, ఎక్కువగా పేరుకోదు. ఇదండి స్టవ్ అయితే క్లీన్ అయిపోయింది, టైల్స్ కూడా క్లీన్ అయిపోయాయి. పండగ అంటే మామూలుగా ఉండదు కదండి. పండగ అంటే పండగే. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి, సామాన్లు కూడా అయిపోయాయి కదా. అన్నీ లోపలికి మోసుకోవడం ఉంది, బయటకు తీయడం ఎంత కష్టమో, మరి వాటిని కడిగిన వాటిని అన్నీ తీసుకోవడం లోపలికి తేవడం కూడా అంతే కష్టం, అంతకంటే ఎక్కువ కష్టం. ఇక్కడ దేవుని దగ్గర కూడా టైల్స్ అన్నీ క్లీన్ చేసుకున్నానండి. బాగా ఐరన్ పీస్ తీసుకొని వచ్చి బాగా తెల్లగా అయిపోయాయి టైల్స్ కూడా. మొత్తం వాటర్తో కొట్టేశానండి రూమ్ అంతా. అప్పటికే 1 o'clock అయ్యింది. మీలో ఎంతమంది ఇలా క్లీన్ చేసుకున్నారండి? ఎందుకో సామాన్లన్నీ డస్ట్ అనిపించి ఉగాది కంటే ముందు ఇక్కడే క్లీన్ చేసుకోవాలనిపించింది, చేసేసాను. ఇదండి మొత్తం లోపలికైతే మోసేసాము కడిగినవన్నీ. ఇవి సర్దేకుందండి. ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసాను. 4 o'clock అయింది. ఇది కూడా చేసేస్తే ఒక పని అయిపోతుందని మొత్తం తీసి అన్నీ వాష్ చేసేసి ఫిక్స్ చేసేసానండి. పూలు కూడా మొన్న ముక్కోటి ఏకాదశికి గుడికి వెళ్ళాం కదా, పాతూరుకి, ఓల్డ్ టౌన్కి. అక్కడైతే చెండు పూలు తీసుకొని వచ్చాను. మొన్న 60 rupees అండి కేజీ, ఇవాళ 100 rupees ఉందంటండి కేజీ. కాబట్టి నేను తెచ్చుకోవడం మంచిదే అయింది. కూరగాయలు అన్నీ సర్దేశాను, పళ్ళు సర్దేశాను, పూలు ఒక ర్యాక్ అంతా పూలే ఉన్నాయి చూడండి. పండగ కదా, అన్ని రకాలు తెచ్చేసుకున్నాను. మొన్నాడికి పెట్టేస్తే అంతా ర్యాక్ ఖాళీ అయిపోతుంది. ఇంకా పరుపు కూడా అవి వేసేసేయాలి కదా. ఓకే రైట్, ఇట్లా చిటికలో పని అయిపోతే ఎంత బాగుంటుంది కదా, కానీ అవ్వదు. అలా వీడియో కోసం ఎడిటింగ్ అనమాట, అలా చేసాం. బాబు అయితే బొమ్మలు పెట్టుకొని ప్రశాంతంగా చూస్తూ ఉన్నాడు. ఈ లోపల దేవుళ్ళని కూడా సర్దేసి చూడండి ఎంత క్లీన్గా ఉంది కదండి. ఎంత మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా ఇల్లు ఇలా క్లీన్గా ఉంటే. కాకపోతే చేయాలంటేనే కష్టం, తప్పదు. మంత్లీ ఒకరోజు కష్టపడాలి ఫెస్టివల్ కోసం. ఇల్లు క్లీన్గా ఉంటేనే కదండి లక్ష్మీదేవి కూడా మనతో పాటు ఉంటుంది. దుమ్ముగా ఉండి ఎక్కడవక్కడ పెట్టేసుకొని సరిగ్గా నేను పెట్టేసుకోకపోతే లక్ష్మీదేవికి నచ్చదటండి. డబ్బాలు అయితే అన్నీ సర్దేసుకున్నాను కడిగి నీట్గా. ఆవాలు, జీలకర్ర, షుగరు, టీ పొడి, గెంటెలు అయితే నేను ఆ విధంగా వేసుకుంటానండి, అన్నీ ఒక చోట.
కంఫర్టబుల్గా ఉంటుంది. ఇదండి దీపం అయితే పెట్టేసుకున్నాను. ఒక్కొక్క పువ్వు పెట్టుకొని మళ్ళీ అర్లీ మార్నింగే తీసేసుకోవాలి కదా, సోమవారం భోగి కాబట్టి అందుకని ఒక్కొక్క పువ్వు పెట్టి పూజ చేసేసుకున్నాను. ఈవినింగ్ 6:30 కల్లా ఆల్మోస్ట్ పని అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఎంత కలకల్లాడుతుందో ఇలా క్లీన్గా ఉంటే ఇల్లు. వాటర్తో కొట్టాం కదా పైప్ వేసి, మూలలో అంత నీట్గా అయిపోయిందండి. వెంటనే పూజ అయితే చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ 7 అవుతుంది. చూడండి ఇక్కడైతే కత్తులు పెట్టేస్తాను, చాకులు. పప్పు గిత్తి చూసారా, బాగుంది కదా ఐడియా. పడిపోకుండా ఇందులో పెడుతుంటే మాటికి పడిపోతుందండి. అక్కడ మా ఆయన అట్లా కొట్టించాడు, అట్లా మేకు పెట్టి. ఇప్పుడు కాఫీ తాగుతున్నాను నేను. 7 అవుతుందండి. పొద్దున్న నుంచి కాఫీ తాగలేదు, పనే సరిపోయింది. పూజ చేసుకున్న ప్రశాంతంగా. బాబుకైతే అన్నం తినిపించేశాను. వాడు బజ్జున్నాడు. అర్లీ మార్నింగ్ 5కి లేచాడండి. వాడు అలసిపోయి పడుకున్నాడు. అందుకు వాడు పడుకోబెట్టిన తర్వాత నేను ప్రశాంతంగా కాఫీ తీసుకొని తాగుతున్నాను. చూడండి వాడు పడిపోయాడు, నిద్రపోయాడు. నిద్రపోయాడు. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అయితే కాఫీ తాగిన తర్వాత మ్యాగీ చేసుకున్నామండి. ఓపిక లేదండి ఇంకా వేరే చేసేకి, అందుకని సింపుల్గా మ్యాగీ చేసేసుకున్నాం. ఓకే ఫ్రెండ్, ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేనైతే ఇంకా మీకు భోగి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.